Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 13th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్కి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్ అండి. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. వీడియో కథనాలను రూపొందించే స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ వర్యాను లాంచ్ చేసిన ఇండియా ఏఐ మిషన్. వీడియో కథనాలను రూపొందించే స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ వర్యా అనే ఒక మోడల్ను లాంచ్ చేసింది ఇండియా ఏఐ మిషన్. మరి ఏంటిది ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇది వీడియో స్టోరీ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. వీడియో స్టోరీ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ దీన్ని లాంచ్ చేసింది ఇండియా ఏఐ మిషన్. మరి ఇండియా ఏఐ మిషన్ అంటేనే మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇది ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ కింద ఉండే ఒక ముఖ్యమైన ఏజెన్సీ. దీని మెయిన్ ఆబ్జెక్టివ్, ముఖ్య ఉద్దేశం ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్ని డెవలప్ చేయాలి. మరి దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. మార్చ్ 7th, 2024లో దీన్ని లాంచ్ చేశారు ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ. దీనికోసం నియర్లీ 10,372 crore బడ్జెట్ని కేటాయించారు, 10,372 కోట్లు. దీనికి ప్రస్తుతం సిఈఓగా సౌరభ్ విజయ్ గారు బాధ్యతలు స్వీకరించారని చెప్పేసి కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. మరి ఇక్కడ ఏంటి అసలు ఇది స్వదేశీ ఏఐ మోడల్, వీడియో కథనాలను రూపొందించే స్వదేశీ ఏఐ మోడల్ వర్యా, వీడియో స్టోరీ జనరేటింగ్ ఏఐ మోడల్. మరి స్పెసిఫిక్గా చెప్పాలంటే దీన్ని లాంచ్ చేసిన కంపెనీ ఏదో కూడా తెలుసుకోవాలి. అవతార్ ఏఐ అనే ఒక కంపెనీ. ఇది ఇండియా ఏఐ మిషన్ కింద ఉండే ఒక కంపెనీ. ఇండియా ఏఐ మిషన్ ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి 12 స్టార్టప్ కంపెనీలని సెలెక్ట్ చేసింది. అందులో అవతార్ ఏఐ కంపెనీ ఒకటి. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక. ఈ కంపెనీ లాంచ్ చేసింది ఈ మోడల్ని వర్యా. మరి ఇక్కడ ఫస్ట్ ఇటువంటి కంపెనీస్ ఎప్పుడైనా వార్తల్లో ఉన్నప్పుడు వీలైతే ఆ సీఈఓ కూడా మనం తెలుసుకోవాలండి. ఆ కంపెనీ సీఈఓ మనం చెప్పలేం. ఎగ్జామినర్ ఇవాళ రోజున ఎలా ఉన్నాడు అంటే స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు అవతార్ కంపెనీనో మరో కంపెనీ ఏదైనా వార్తల్లో ఉన్నప్పుడు ఆ కంపెనీ యొక్క సీఈఓ పేర్లు కూడా అడుగుతూ ఉన్నాడు. అంటే కో-ఫౌండర్స్, వ్యవస్థాపకులు ఎవరు, అటువంటివి. సో మనం రిస్క్ తీసుకోరాదు. ఇంత చెప్పి అదేదో ఒక పాయింట్ మిస్ అయినా కూడా మనకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు కదా. ఒక సామెత కూడా ఉంటుంది కదా, సముద్రం అంతా ఈదినోడు పిల్లగాలులో పడి దూకి సచ్చినట్టు. మనం ఇంత చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఆడ అవతార్ ఏఐ కంపెనీ సీఈఓ అని అడిగాడు అనుకోండి, మార్కు పోతుంది. సో రిస్క్ తీసుకోవడమే అలా. మరి అవతార్ ఏఐ కంపెనీ సీఈఓ వచ్చేసి అంటే కో-ఫౌండర్, సహ వ్యవస్థాపకుడు స్రవంతు ఆలూరు. ఆయన పేరు స్రవంతు ఆలూరు. సో మరి ఇక్కడ అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాలి అసలు ఏంటి వీడియో స్టోరీ జనరేషన్ ఏఐ మోడల్ అంటే ఏంటి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ ఏఐ, ఇటువంటి మోడల్స్ వచ్చిన తర్వాత కొత్త కంటెంట్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. టెక్స్ట్ కావచ్చు, టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇమేజెస్, వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు. మరి ఎట్లా క్రియేట్ చేస్తారు? దానికి ట్రైన్డ్ డేటాని ఇస్తారు. డేటా సెట్స్ని డీప్ లెర్నింగ్ లేదా మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే డేటా సెట్స్ని ఇస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ని అవి ఇస్తాయి. వాటినే జనరేటివ్ ఏఐ అంటారు, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్నే. సో మరి ఇప్పుడు వర్యా కూడా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఏం చేస్తుందంటే మన ఇండియా కల్చర్ ఉంది కదా, ఫుడ్ కావచ్చు, సంస్కృతి, భారతదేశ సంస్కృతి, జాగ్రఫీ, ఇవంతా కూడా వీటిని మనకి నచ్చినట్టు వీడియోల రూపంలో కావాలి అంటే ఈ ఏఐ మోడల్ అనేది మనకి క్రియేట్ చేసిస్తుంది. అది కూడా తక్కువ ఖర్చుతోనే క్రియేట్ చేస్తుంది. సెకండ్కి 0.48 రూపీస్ని ఛార్జ్ చేస్తుంది అంతే. సో అంటే చీపర్ అని చెప్పవచ్చు. వీడియోస్ని ఫాస్ట్గా క్రియేట్ చేస్తుంది, తక్కువ ఖర్చుతో క్రియేట్ చేస్తుంది, చీపర్. ఇండియన్ యూజర్స్ కోసం దీన్ని క్రియేట్ చేశారు, డెవలప్ చేశారు. అలానే ఇది డిస్టిలేషన్ అనే ఒక టెక్నిక్ని యూజ్ చేస్తుంది. ఈ టెక్నిక్ ద్వారా వీడియో జనరేషన్ అనేది జస్ట్ 4 స్టెప్పుల్లోనే వీడియోని తయారు చేసి ఇస్తుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే వర్యా ఏ కంపెనీ లాంచ్ చేసింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా కానీ కొద్దిగా హై లెవెల్లో ఆలోచించండి. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, Group 1కైనా, Group 2కైనా, ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కూడా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ గురించి తెలుసుకోవాలి. ఇందాక చెప్పినట్టు డీప్ లెర్నింగ్ లేదా మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇది అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీరు చూస్తే మనకి భాషని లాంగ్వేజ్ మోడల్ ఉంది. ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అలానే ఇక్కడ మీరు ఎవరైతే రెగ్యులర్గా న్యూస్ పేపర్ చూస్తూ ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుందండి. నేను మళ్ళీ ఆస్పిరెంట్స్కి చెప్పేది ఒకటే, రోజుకు 15-20 నిమిషాలు చూడండి. హిందూ పేపర్ కావచ్చు, ఏదైనా కానీ ఒక పేపరు. ఇటీవలే
ఆంథ్రోపిక్ కంపెనీ, అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ కంపెనీ ఒక ఏఐ మోడల్ని విడుదల చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం క్లాడ్ అని చెప్పేసి. క్లాడ్ అనే ఒక మోడల్ని డిస్కస్ చేసుకున్నాం. క్లాడ్ మిథోస్ ప్రీవ్యూ అని చెప్పేసి, క్లాడ్ మిథోస్ ప్రీవ్యూ అని చెప్పేసి. అలానే ఇంకొక మోడల్ని కూడా లాంచ్ చేసింది పబ్లిక్ కోసం, ప్రజల కోసం. ఈ క్లాడ్ మిథోస్కు చెందిన ఒక వర్షన్ క్లాడ్ ఫేబుల్ 5, క్లాడ్ ఫేబుల్ 5 అనే ఒక వర్షన్ని లాంచ్ చేసింది. లైక్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇది ఆల్రెడీ ప్రకంపనలు సృష్టిస్తూ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది. లైక్ ఇది సాఫ్ట్వేర్ రీసెర్చ్ కావచ్చు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్స్, ఇటువంటి ఏఐ మోడల్స్ వల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా కొద్దిగా దెబ్బ అని చెప్పవచ్చు. సో ఇవన్నీ కూడా లింకప్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ టర్మ్స్, కీ టర్మ్స్ పైన ఫోకస్ చేయండి. వర్య, నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ ఇండెక్స్ అండి, ఒక ముఖ్యమైన సూచిక, ప్రపంచ శాంతి సూచిక 2026. ప్రపంచ శాంతి సూచిక 2026, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026. మరి ఇండెక్స్లు ఎప్పుడైనా న్యూస్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది 1 by 1 డీటెయిల్డ్గా. ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, టాప్ 3 కంట్రీస్ లేదా టాప్ 5 కంట్రీస్ ఏ ఉన్నాయి, ఇండియా ర్యాంక్ ఎంత, లాస్ట్ ప్లేస్లో ఏ కంట్రీ ఉంది, ఇది ఎన్నవ ఎడిషను, ఈ ఇండెక్స్ని తయారు చేయడానికి ఎన్ని కంట్రీస్ని పరిగణలోకి తీసుకున్నారు, ఎన్ని కంట్రీస్ని కన్సిడర్ చేశారు, అటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. 1 by 1 మనం తెలుసుకుందాం. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026, మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, పేర్లోనే ఉంది పీస్. వరల్డ్ వైడ్ డిఫరెంట్ కంట్రీస్లో శాంతి ఎలా ఉంది, పీస్ ఎలా ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ని తయారు చేస్తారు. ఈ రిపోర్ట్ని తయారు చేసేది ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ఒక థింక్ ట్యాంక్, ఒక ఎన్జిఓ సంస్థ లాంటిది. దాని పేరే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఈ సంవత్సరం రిలీజ్ చేసినది 20వ ఎడిషన్, 20th ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ని 2007లో రిలీజ్ చేశారు, 2007. ఈ ఇండెక్స్ని తయారు చేయడానికి 163 కంట్రీస్ని పరిగణలోకి తీసుకున్నారు, 163 కంట్రీస్ని కన్సిడర్ చేశారు. ఇండియా ర్యాంక్ తీసుకుంటే 127th ప్లేస్లో నిలిచింది, 127వ స్థానంలో నిలిచింది. మరి ఇక్కడ టాప్ ప్లేస్ తీసుకుంటే ఐస్లాండ్ దేశము వరుసగా 19వ సంవత్సరము టాప్లో నిలిచింది. ఐస్లాండ్ కన్సిక్యూటివ్ 19th టైం టాప్ ప్లేస్. సెకండ్ ప్లేస్ న్యూజిలాండ్, థర్డ్ స్విట్జర్లాండ్, 4th స్లోవేనియా, 5th ఐర్లాండ్. వీలైతే టాప్ 5 గుర్తుపెట్టుకోండి, టాప్ 3 అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. టాప్ 3 100% గుర్తుపెట్టుకోవాలా. ఇక లాస్ట్ ప్లేస్లో రష్యా ఉందండి. లాస్ట్ ప్లేస్ రష్యా అంటే ఏంటి, 163వ స్థానం అని చెప్పొచ్చు. మరి రష్యా కంటే కొద్దిగా ముందు ఏవి ఉన్నాయంటే రష్యా లాస్ట్ ప్లేసు, మరి 162వ స్థానం అంటే సూడాన్ ఉందండి, బట్ రష్యా లాస్ట్ ప్లేస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇది 23 ఇండికేటర్స్ని పరిగణలోకి తీసుకునింది, 23 ప్రామాణికాలు. ఆ 23 ఇండికేటర్ని 3 డొమైన్స్గా డివైడ్ చేశారు, 3 డొమైన్స్గా వర్గీకరించారు. అంటే ఏంటి, ఇప్పుడు జనరల్గా డొమైన్స్ అంటే ఏదైనా ఒక ఇండెక్స్ని తయారు చేయాలి అంటే ప్రామాణికాలు తీసుకుంటారు, కేటగిరీలు. ఉదాహరణకు ఇప్పుడు ఏదైనా ఒక హెల్త్ ఇండెక్స్ తయారు చేయాలనుకుందాం, లేదంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైనా. ఎలా తయారు చేస్తారు, ఆ దేశ ప్రజల ఆరోగ్యం ఎలా ఉంది, ఆ దేశ ప్రజలకి చదువులు ఎలా అందుతూ ఉన్నాయి, ఆ దేశ ప్రజలకి అందుతూ ఉన్న పౌష్టికాహారం ఎలా ఉంది, వాళ్ళకి ఇండ్లు ఉన్నాయా లేదా, అట్లా కొన్ని కేటగిరీల ఆధారంగానే ర్యాంకింగ్లు ఇస్తారు. అట్లా 3 కేటగిరీస్, 3 డొమైన్స్. ఒకటి సమాజ భద్రత మరియు రక్షణ, అంటే ఏంటి, సొసైటల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. మరొకటి కొనసాగుతున్న దేశీయ మరియు అంతర్జాతీయ ఘర్షణలు, అంటే ఆన్గోయింగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్, ఉదాహరణకు వెస్ట్ ఏషియా సంక్షోభము. మరొకటి సైనికీకరణ, అంటే మిలిటరైజేషన్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే మిలిటరీ రూలింగ్స్ కావచ్చు, మిలిటరీ ఎక్కువగా రోల్ ప్లే చేస్తూ ఉంది. సో ఇట్లా సింపుల్గా మనకి క్లారిటీ వస్తుందండి. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026. నెక్స్ట్ వన్ అగైన్ ఒక ఇంపార్టెంట్ బ్రిక్స్కి సంబంధించిన ఒక ముఖ్యమైన సమావేశం అండి. 13వ బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరం మీటింగ్, 13వ బ్రిక్స్ పట్టణీకరణ సమావేశము న్యూఢిల్లీలో జరిగిందండి. న్యూఢిల్లీలో నిన్న ముగిసింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది, నేను చాలాసార్లు చెప్పినా కదండి, బ్రిక్స్ అయినా సార్క్ అయినా ఇటువంటి మెయిన్ సమ్మిట్లు జరిగినప్పుడు, ప్రధాన సదస్సులు జరిగినప్పుడు ఏంటంటే ఆ ప్రధాన సదస్సులు ఎక్కడ జరుగుతూ ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రధాన సదస్సులకు సంబంధించి అనుబంధ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు బ్రిక్స్ ఉంది, బ్రిక్స్ సమ్మిట్ ఈ సంవత్సరము ఇండియాలో జరగబోతూ ఉంది. మరి వీటికి సంబంధించిన అనుబంధ సమావేశాలు అంటే ఏంటి, లైక్ సబ్సిడరీ మీటింగ్స్ ఆర్ అఫిలియేటెడ్ మీటింగ్స్ అంటారు కదా, అంటే వ్యవసాయ మంత్రుల సమావేశాలు, రక్షణ మంత్రుల సమావేశాలు,
లేదంటే పట్టణీకరణ సమావేశాలు, ఇలాంటి సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మరి 2026 బ్రిక్స్కి చైర్మన్గా ఇండియా వ్యవహరిస్తూ ఉంది January 1, 2026 నుంచి. సో డెఫినెట్లీ దీనికి సంబంధించిన అనుబంధ సమావేశాలన్నీ కూడా ఇండియాలోనే జరుగుతాయి. బట్ ఏంటంటే వేరే వేరే ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు 13th బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరం న్యూఢిల్లీలో ముగిసింది. మరి పేర్లోనే ఉంది పట్టణీకరణ అంటే ఏంటి, పట్టణాలను సుస్థిరంగా అభివృద్ధి చేయాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. అర్బన్ ఏరియాస్ని సస్టైనబుల్గా డెవలప్ చేయాలి అనేది దీని మెయిన్ ఆబ్జెక్టివ్. మరి ఈ యొక్క మీటింగ్ ముగిసిన తర్వాత ఒక మినిస్టీరియల్ డిక్లరేషన్ని కూడా తీసుకొని వచ్చారు, పట్టణాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి మినిస్టీరియల్ డిక్లరేషన్. మరి ఇక్కడ థీమ్ అవసరమా అంటే బ్రిక్స్ సమ్మిట్కి సంబంధించి మెయిన్ థీమ్ అది ఇంపార్టెంట్ అండి, అది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది పట్టణాలకు సంబంధించిన సమావేశం కాబట్టి దీనికి ఒక సపరేట్ థీమ్ ఉంటుంది, అంత అవసరం ఉండదు. బట్ వీలైతే రాసుకోండి, గుర్తుపెట్టుకోవాలనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. బట్ ఇట్లాంటివి ఎగ్జామ్లలో అడగడానికి తక్కువ స్కోప్ ఉంటుంది. బట్ మెయిన్ బ్రిక్స్ సమ్మిట్ ఉంది కదా, అది ప్రధాన సమావేశము, దాని థీమ్ చాలా ఇంపార్టెంట్. మరి ఈ పట్టణీకరణకు సంబంధించిన థీమ్ వచ్చేసి సిటీస్ ఫర్ ద పీపుల్, బ్రిక్స్ కోఆపరేషన్ ఫర్ ఇన్క్లూజివ్ అండ్ రెసిలియంట్ అర్బన్ ఫ్యూచర్స్. మరి గతంలో ఇండియా ఎప్పుడైనా ఈ బ్రిక్స్ పట్టణీకరణ సమావేశాన్ని నిర్వహించిందా అంటే ఇది 4వసారి నిర్వహించడము. 2013లో న్యూఢిల్లీలో కండక్ట్ చేసింది, 2016లో విశాఖపట్నము, అలానే 2021లో వర్చువల్గా నిర్వహించింది, అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిలో. ఇప్పుడు 4th టైము. ఇక్కడ ఆస్పిరెంట్స్కి డౌట్ వస్తూ ఉంటుంది మళ్ళీ, ఇప్పుడు జరిగేది 2026లో జరిగేది 18th బ్రిక్స్ సమావేశం కదా, మరి 13వ బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరం అది ఎలా అవుతుంది సార్, 18వ పట్టణీకరణ సమావేశం అవ్వాలి కదా అంటే ప్రతిసారి జరగాలని రూల్ ఏం లేదు కదండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చినప్పుడు పెట్టుకుంటుంటారు, పెట్టుకోకపోతే మనం ఏం చేస్తాం, ఏం చేయలేము. సో ఇప్పుడు ఉదాహరణకు మనం డిస్కస్ చేసుకున్నాం 16వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశము ఇండోర్ మధ్యప్రదేశ్లో జరిగిందని చెప్పేసి. మరి 16వది ఎందుకంటే ఏమో 2 పెట్టుకోలేదేమో. సో మనకు అవన్నీ ఎక్కువ ఆలోచించరాదండి, నెంబరు ఎగ్జామ్లలో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లనే గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా లాజికల్ ప్రధానికి మనం ఎత్తుక్కుంటూ పోరాదండి. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఇమ్మీడియట్గా ఎవరైతే సబ్జెక్ట్ సిలబస్ పైన కమాండ్ ఉంటుందో, ముఖ్యంగా అన్ని రకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సిలబస్ పైన ఎవరికైతే కమాండ్ ఉంటుందో వాళ్ళకి ఇమ్మీడియట్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గుర్తు రావాలా. SDG గోల్స్ 17 ఉంటాయి. మరి అందులో ఒక గోలు సుస్థిర నగరాలు, సుస్థిర పట్టణాల గురించి చెప్తుంది. 1 గోల్ టెల్స్ అబౌట్ సస్టైనబుల్ సిటీస్. మరి అది ఏ గోలు, అట్లాంటివి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 ఏం చెప్తుంది, సుస్థిరమైన నగరాల గురించి చెప్తుంది. సస్టైనబుల్ సిటీస్ SDG 11 ఇట్లా లింక్ చేసుకుంటే సరిపోతుందండి, రైట్. మరి ఇక బ్రిక్స్ గురించి మనం నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. 11 కంట్రీలు ఉంటాయి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, UAE, సౌదీ అరేబియా, ఇండోనేషియా. లాస్ట్ బ్రిక్స్ సమ్మిట్ 17వ బ్రిక్స్ సమ్మిట్ బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిందని చెప్పేసి. ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ 2009లో రష్యాలోని ఎకటెరిన్బర్గ్లో జరిగింది. 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది, రైట్. బ్రిక్ అనే పదాన్ని జిమ్ ఓ నీల్ అనే ఒక ఎకనామిస్ట్ ఆ పదాన్ని తొలిసారిగా యూజ్ చేశాడు, వాడాడు. ఇలాంటివన్నీ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు 2024లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక. ఈ నివేదికను రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ రిలీజ్ చేసింది. రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా 2024 రిపోర్ట్ రిలీజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. మరి మంత్రిగా ఎవరున్నారు, నితిన్ గడ్కరీ గారు. సో మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఈ రిపోర్ట్ హైలైట్స్ తెలుసుకుంటే సరిపోతుంది. 2024లో ఇండియాలో ఓవరాల్గా 4.88 lakh యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయి. అప్రాక్సిమేట్లీ సుమారుగా 4.88 లక్షల యాక్సిడెంట్లు. ఇక అందులో 1.77 లక్షల రోడ్డు ప్రమాద మరణాలు సంభవించాయి. 1.77 lakh రోడ్ యాక్సిడెంట్ డెత్స్. మరి ఇంజురీస్ వచ్చేసి అంటే గాయాలు 4.71 lakh ఇంజురీస్. 2023తో పోల్చుకుంటే 2024లో రోడ్డు ప్రమాద మరణాలు 2.5% పెరిగాయి. 2023తో పోల్చుకుంటే 2024లో రోడ్ యాక్సిడెంట్ ఫెటాలిటీస్ అంటారు. ఫెటాలిటీస్ అంటే అవి మరణాలు కావచ్చు, అటువంటివి 2.5% ఇంక్రీజ్ అయ్యాయి. మరి దీనివల్ల ఎవరు ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు అంటే మొత్తం రోడ్డు ప్రమాద మరణాలలో 83.3% మంది 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న వ్యక్తులే. టోటల్ రోడ్ యాక్సిడెంట్ ఫెటాలిటీస్లో 83.3% 18 to 60 years ఏజ్ మధ్యలో ఉన్న పర్సన్స్. ఇక మొత్తం రోడ్డు ప్రమాద మరణాలలో 66.1%
18 నుంచి 45 ఏళ్లలోపు ఉన్న వ్యక్తులు. టోటల్ రోడ్ యాక్సిడెంట్ ఫెటలిటీస్లో 66.1% 18 to 40 ఇయర్స్ ఏజ్ ఉన్న పర్సన్స్. దీన్ని బట్టి డెమోగ్రఫిక్ డివిడెండ్ చాలా దెబ్బతింటా ఉంది, నష్టపోతూ ఉన్నారు, అంతే కదా. మరి ఎవరు ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్కి గురవుతూ ఉన్నారంటే టూ వీలర్స్. టోటల్ రోడ్ యాక్సిడెంట్స్లో 46.2% టూ వీలర్స్, ద్విచక్ర వాహనాలు. ఇక పాదచారులు అంటే పెడెస్ట్రియన్స్ 20.6% ఉన్నారు. ఇక అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి అంటే రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో 70.8% రోడ్డు ప్రమాదాలు రూరల్ ఏరియాస్లో జరుగుతున్నాయి, 70.8%. ఇక నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్లలో 52% రోడ్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, 59% రోడ్డు ప్రమాద మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. నేషనల్ స్టేట్ హైవేస్లో 52% ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ అవుతూ ఉన్నాయి, 59% ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్ డెత్స్ అనేవి హ్యాపెన్ అవుతూ ఉన్నాయి, సంభవిస్తూ ఉన్నాయి. మరి నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ మాత్రము ఉండేది మన టోటల్ రోడ్డు నెట్వర్క్లో కేవలం 5% మాత్రమే. ఇక అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా ఏ స్టేట్ అంటే తమిళనాడు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ తమిళనాడు. ఇక అత్యధికంగా రోడ్డు ప్రమాద మరణాలు అయితే ఉత్తరప్రదేశ్. హైయెస్ట్ రోడ్ యాక్సిడెంట్ ఫెటలిటీస్ అంటే ఉత్తరప్రదేశ్. సో ఇవంతా కూడా డీటెయిల్గా రాసుకోండి, సరిపోతుంది. ఇక మీరు చూస్తే 2024లో తమిళనాడులో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించాయి, రోడ్ యాక్సిడెంట్స్ 67,526 కేసెస్. ఇక ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా రోడ్డు ప్రమాద మరణాలు, హైయెస్ట్ రోడ్ యాక్సిడెంట్ ఫెటలిటీస్ 24,118 ఉత్తరప్రదేశ్. మరి రోడ్డు ప్రమాద మరణాల్లో తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. రోడ్డు ప్రమాద మరణాలలో ఫస్ట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ తమిళనాడు, థర్డ్ మహారాష్ట్ర, ఫోర్త్ కర్ణాటక, ఫిఫ్త్ రాజస్థాన్. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 11వ సమావేశము. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ యొక్క 11వ సమావేశము, 11th మీటింగ్ ఆఫ్ ద గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ యొక్క 11వ సమావేశము న్యూఢిల్లీలో జూన్ 11న జరిగిందండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది, ఇటువంటి మీటింగ్స్ న్యూస్లో ఉన్నప్పుడు మరి ఏమైనా ఇంపార్టెంట్ అవుట్కమ్స్, ఏమైనా ముఖ్యమైన ఫలితాలు వచ్చాయా, ఏం నిర్ణయాలు తీసుకున్నారు, అటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ నీతి ఆయోగ్ అంటే ఏంటండి? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ గురించి నేను బ్యాక్గ్రౌండ్ ఈ టాపిక్ అయిపోయిన తర్వాత చెప్తానండి. ఫస్ట్ మనము ఏం నిర్ణయాలు తీసుకున్నారు. నీతి ఆయోగ్లో గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది. గవర్నింగ్ కౌన్సిల్ అంటే ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలంటే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి. ఈ యొక్క గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్కి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు, ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. మరి థీమ్ ఏంటి? ఈ 11వ సమావేశానికి థీమ్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, ఇన్క్లూజివ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఫర్ వికసిత్ భారత్ అట్ 2047. ఇన్క్లూజివ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఫర్ వికసిత్ భారత్ అట్ 2047 అంటే ఏంటి? 2047 కల్లా మనం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలి. మరి ఇక్కడ ఈ సమావేశానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రాముఖ్యత ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఫర్ ద ఫస్ట్ టైం నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటైనప్పటి నుంచి తొలిసారిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలానే శాసనసభలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ గవర్నింగ్ కౌన్సిల్ అనేది సెటప్ చేసినప్పటి నుంచి ఫర్ ద ఫస్ట్ టైం ఆల్ 28 స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ అటెండ్ అయ్యారు. జనరల్గా ఇటువంటి మీటింగులు జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఎన్డీఏ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చీఫ్ మినిస్టర్సు, లేదంటే ఇండియా బ్లాక్కు సంబంధించిన చీఫ్ మినిస్టర్సు హాజరు కారు. గతంలో మమతా బెనర్జీ కావచ్చు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కావచ్చు, తమిళనాడు అప్పటి చీఫ్ మినిస్టర్ డికే స్టాలిన్, ఇలాంటి వాళ్ళు హాజరయ్యే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అందరూ హాజరయ్యారు, ఆ పాయింట్ నోట్ చేసుకోండి. అలానే 5 యూనియన్ టెరిటరీలు, ఇక్కడ శాసనసభలు ఉన్నాయి కదా, వాళ్ళు అటెండ్ అయ్యారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏం నిర్ణయాలు తీసుకున్నారు అంటే, నిర్ణయాలు మనకి ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఉమెన్స్ ఎంపవర్మెంట్, మహిళా చైతన్యానికి సంబంధించి ప్రస్తుతం లఖ్పతి దీదీలు 3 కోట్లు ఉన్నారు, వాళ్ళని 6 కోట్లకు పెంచాలి. అంటే లఖ్పతి దీదీలు అంటే లక్షాధికారుల అదే చెల్లెమ్మల్ని, అక్క చెల్లెమ్మల్ని లక్షాధికారులు చేయాలంటుంటారు కదా మన తెలుగు రాష్ట్రాలు. ముఖ్యంగా అలా చెల్లెమ్మల్ని, అక్కల్ని
లక్షాధికారులుగా తీర్చిదిద్దాలి. లఖ్పతి దీదీస్. సో లఖ్పతి దీదీస్ని 3 crore నుంచి 6 crore ఇంక్రీజ్ చేయాలి. ఇక అలానే అన్ని రాష్ట్రాలు కూడా 1 district 1 product కింద ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవాలని చెప్పారు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆస్పిరెంట్స్కి మళ్ళీ చెప్పేది ఒకటే అండి, ఎప్పుడైనా కూడా కీవర్డ్స్ని పిక్ చేసుకోండి. 1 district 1 product అంటే ఏంటి? ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రోడక్ట్ ఫేమస్ ఉంటుంది. ఇప్పుడు మనకి కరీంనగర్ పోయినామనుకోండి, సిల్వర్ ఫిలిగ్రీ, వెండి గిన్నెలు అటువంటివి ఫేమస్ కదా. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది. సో మరి అలాంటప్పుడు ఆ ప్రోడక్ట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలా. ఆ ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఏం చేస్తారు? 1 district 1 product అనే స్కీమ్ని 2018లో కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్లో ఈ స్కీమ్ని లాంచ్ చేసింది 2018లో. మరి దీన్ని అమలు చేసే ఏజెన్సీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కింద ఉండే డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT విభాగము. ప్రతి పాయింట్ కూడా ఇవి ఎకానమీలో వెళ్ళిపోతాయండి. నేను చెప్తున్నా కదా, మళ్ళీ నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా, ఇవి ఎకానమీలో వెళ్ళిపోతాయి. 1 district 1 product, రైట్. మరి యూపీలో లాంచ్ చేశారు 2018లో. దీన్ని ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ కూడా అమలు చేస్తూ ఉంటుంది. ఆహార మంత్రిత్వ శాఖ, ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ ఉంది కదా, ఆ మంత్రిత్వ శాఖ కూడా 1 district 1 product కింద ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంది. మరి ఇక్కడ ఇప్పుడు గవర్నింగ్ కౌన్సిల్ గురించి తెలుసుకోవాలి. ఇది అయిపోయింది మనకి. గవర్నింగ్ కౌన్సిల్ అంటే ఏంటి? నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటైందండి? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్, January 1st 2015లో ఏర్పాటైంది. ఇదొక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పవచ్చు. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, అలానే చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు. ఇది స్టాచ్యుటరీ బాడీ కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఇది కేవలం యూనియన్ క్యాబినెట్ రెజల్యూషన్ ద్వారా ఏర్పాటైన ఒక బాడీ. రెజల్యూషన్, ఒక తీర్మానం ద్వారా. ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఇది వచ్చింది, ప్రణాళికా సంఘం స్థానంలో ఇది వచ్చింది. మరి నీతి ఆయోగ్కి చైర్మన్గా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్. సిఈఓని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు. మరి సిఈఓగా ఎవరున్నారు ప్రస్తుతం? నిధి చిబ్బర్ అనే ఐఏఎస్ మహిళ, ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ నిధి చిబ్బర్ గారు బాధ్యతలు స్వీకరించారు. మరి నీతి ఆయోగ్కి వైస్ చైర్పర్సన్ ఎవరున్నారు? వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లాహిరి గారు. అశోక్ కుమార్ లాహిరి గారు. మనం డిస్కస్ చేసుకున్నాం ఇది కూడా. సో ఇప్పుడు గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరు ఉంటారంటే జనరల్గా ప్రైమ్ మినిస్టరు అంటే చైర్మను, వైస్ చైర్మను, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శాసనసభలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, అలానే ఎక్స్ అఫీషియో మెంబర్స్ అని, అలానే ఎక్స్పర్ట్స్ ఉంటారు, నిపుణులు, వీళ్ళందరూ కూడా ఉంటారు. మనకి ఎప్పుడైనా అఫీషియల్ వెబ్సైట్ చూసుకోవాలి ఇటువంటివి. మీరు ఇక్కడ చూసుకుంటే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. ఇందులో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఆల్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్, అలానే లెజిస్లేచర్ ఉన్న యూటీస్ చీఫ్ మినిస్టర్స్, లెజిస్లేచర్స్ లేని, శాసనసభలు లేని యూటీల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్ జనరల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు. మ్యాక్సిమం 4 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఎక్స్ అఫీషియో మెంబర్స్గా నియమిస్తారు. వైస్ చైర్పర్సన్ ఉంటారు, నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్. ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, నీతి ఆయోగ్ ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, అంటే పూర్తి స్థాయి సభ్యులు. స్పెషల్ ఇన్వైటీస్ అంటే ఏంటి? ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు, ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. మరి తొలిసారిగా ఎప్పుడు ఏర్పాటైంది నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ అంటే? ఈ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం తొలిసారిగా February 2015లో ఏర్పాటైంది. దీన్ని మళ్ళీ 2021 ఫిబ్రవరిలో పునర్వ్యవస్థీకరించారు, అంటే రీకాన్స్టిట్యూట్ చేశారు. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తిని కాపాడడం కోసం పనిచేస్తుంది, సమాఖ్య స్ఫూర్తి కోసం ఇది పనిచేస్తుంది. ఇప్పటి వరకు 10 మీటింగ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్, 10 మీటింగ్స్, ఇప్పుడు 11వ మీటింగ్ కూడా ముగిసింది. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంత డెప్త్గా చెప్పడానికి రీజన్ ఒకటే అండి. మీరు అనుకోవచ్చు నీతి ఆయోగ్ 11వ సమావేశం జరిగింది కదా, దాని నిర్ణయాలు తెలుసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే మాత్రం మనము కొద్దిగా ఇబ్బందులు పడతామండి. ఎందుకంటే ఎకానమీ మీరు చదివేటప్పుడు సిలబస్ పైన పట్టుంటే ఎకానమీలో నీతి ఆయోగ్, ఫినాన్స్ కమిషన్స్ ఇవే చదువుతారు. పాలిటీలో అంతెందుకు, పాలిటీలో నీతి ఆయోగ్ చదువుతారు ఏ బుక్ చదివినా. ఇలాంటివి అడుగుతాడండి, స్టేట్మెంట్స్ ఇస్తాడు. క్రింది వాటిలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్కి సంబంధించి ఏవి నిజం అంటాడు. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అయినా ఎక్కడైనా కూడా. నెక్స్ట్ వన్, భారతదేశపు అగ్రశ్రేణి కంటైనర్ పోర్టుగా జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ. భారతదేశపు అగ్రశ్రేణి కంటైనర్ పోర్టుగా జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ. వరల్డ్ బ్యాంకు కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025ని రిలీజ్ చేసింది. ప్రపంచ బ్యాంకు కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్ చేసింది. మరి ఈ రిపోర్టు ప్రకారము 2025లో భారతదేశంలో అగ్రశ్రేణి కంటైనర్ పోర్టుగా
మహారాష్ట్రలోని ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ నిలిచింది. ఇండియాలో 2025లో బెస్ట్ కంటైనర్ పోర్టుగా ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ. మరి ఎవరి రిపోర్ట్ అంటే ఇది వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. అంటే ఇక్కడ కంటైనర్స్ని ఎక్కువగా రవాణా చేస్తూ ఉన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా 22వ స్థానంలో నిలిచింది. వరల్డ్ వైడ్ 22nd ప్లేస్లో నిలిచింది జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ. మరి ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ బ్యాంకు మరియు S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ. S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ. మరి టాప్ 5 కంటైనర్ పోర్ట్స్ ఏ ఉన్నాయి అంటే టాప్ 5లో చైనాకు సంబంధించినవే 4 ఉన్నాయి. టాప్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చైనాలోని ఫుజు పోర్టు, సెకండ్ ప్లేసు చైనాలోని దలియన్ పోర్టు, థర్డ్ ప్లేసు ఒమన్లోని సలాలా పోర్టు. టాప్ 5లో 4 చైనీస్ పోర్టులే ఉన్నాయి. సో ఇది అండి. మరి ఇండియాలో ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు మేజర్ పోర్ట్స్ ప్రధాన ఓడరేవులు 13. 13వ పోర్టుని ఎక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు? మహారాష్ట్రలోని వాధ్వాన్ పోర్టు ఇండియాస్ 13th మేజర్ పోర్ట్. ప్రధాన ఓడరేవులు, మైనర్ పోర్టులు కాదు. ఇక వరల్డ్ బ్యాంక్ 189 కంట్రీస్ ఉంటాయి. ఇలాంటివన్నీ లెక్కలేనన్ని సార్లు చెప్పుకున్నామండి. 189 కంట్రీస్ ఉంటాయి. వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ వచ్చేసి అజయ్ బంగా గారు అని చెప్పేసి ప్రస్తుతం. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 దశల్లో ఫిన్లాండ్ విధానాలు అమలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి 3 దశల్లో ఫిన్లాండ్ కంట్రీ యొక్క విధానాలని అమలు చేయనున్నట్టు సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు గారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎడ్యుకేషన్ సెక్టార్, టీచింగ్ సెక్టార్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి బెస్ట్ ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో టీచింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఉత్తమ విదేశీ విధానాలని తీసుకుంటా ఉన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 29 టీచర్స్ని 29 మంది బెస్ట్ టీచర్స్ని ఫిన్లాండ్కి పంపిస్తూ ఉంది ట్రైనింగ్ కోసం. మరి ఇక్కడ ఆ 29 టీచర్స్ ఎవరు అంటే లాస్ట్ ఇయర్ టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ టీచర్స్ అవార్డ్స్ గెలుచుకున్న టీచర్లు. 29 టీచర్స్ లాస్ట్ ఇయర్ టీచర్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్స్ గెలుచుకున్న వాళ్ళు. మరి సింపుల్ అండి. ఈ ప్రాజెక్టు 3 phases ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తారంటే ఏం లేదు. అక్కడ ఫిన్లాండ్లో ఏంటంటే కొద్దిగా విద్యా విధానం బాగుంటుంది. ఫిన్నిష్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే అక్కడ పిల్లలకి ఎలా ఉంటుందంటే విద్య, ఆటలు, పాటలు అన్నీ నేర్పిస్తారనమాట. పిల్లలకి బాగా డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. సో 3 phases దాన్ని అమలు చేయబోతూ ఉన్నారు. ఇందులో భాగంగా వీళ్ళు టీచర్స్ ఫిన్లాండ్ కంట్రీలోని తుర్కు, రౌమా అనే సిటీస్లో 8 days పాటు 8 రోజుల పాటు అక్కడ పర్యటిస్తారు. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను 6.6%కి పెంచిన వరల్డ్ బ్యాంక్. 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి గాను ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది 6.6%కి రైజ్ చేసింది వరల్డ్ బ్యాంక్. మరి ఇక్కడ ఇటువంటి ఏజెన్సీస్ ఎప్పుడూ కూడా విడుదల చేస్తూనే ఉంటాయి. మరి మనం తెలుసుకోవాల్సింది 2026-27లో ఎంత చెప్పింది? 6.6% ఉంటుంది. మరి ఏ రిపోర్ట్లో విడుదల చేసిందో మనకు తెలుసుకోవాలి. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్లో ఈ విషయాల్ని వెల్లడించింది. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ఇక్కడ ఇమ్మీడియట్గా తెలుసుకోవాల్సింది. ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారంటే వరల్డ్ బ్యాంక్. అలానే 2026-27 ఆర్థిక సంవత్సరానికి అంతర్జాతీయ వృద్ధి రేటు 2.5% ఉంటుందని చెప్పింది. 2026-27 ఫినాన్షియల్ ఇయర్ గాను గ్లోబల్ గ్రోత్ రేట్ అనేది 2.5%కి ఉంటుందని చెప్పేసి చెప్పింది. మరి 2027-28 ఫినాన్షియల్ ఇయర్ గాను నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2027-28 ఆర్థిక సంవత్సరానికి గాను ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు 7.2% ఉంటుందని చెప్పేసి చెప్పింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇమ్మీడియట్గా గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ గురించి తెలుసుకోవాలి. ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ బ్యాంకు. మరి సంవత్సరానికి ఎన్నిసార్లు రిలీజ్ చేస్తారు? సంవత్సరానికి ఒకసారా, 2 ఏళ్ళకి ఒకసారా, 3 ఏళ్ళకి ఒకసారా, 5 ఏళ్ళకి ఒకసారా, అవి రెండు చూసుకోవాలా. ఇక్కడ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ని ఇయర్కి 2 times రిలీజ్ చేస్తుంది. ట్వైస్ ఇన్ ఏ ఇయర్ అంటే ఏంటి? బై యాన్యువల్ అని చెప్పవచ్చు. బై ఎన్నియల్ అంటే 2 ఏళ్ళకి ఒకసారి, 2 yearsకి ఒకసారి రిలీజ్ చేస్తే అది బై ఎన్నియల్. కన్ఫ్యూజ్ అవద్దండి ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్. బై యాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? జనరల్గా జనవరిలో ఒకసారి, జూన్లో ఒకసారి. ఇప్పుడు జూన్ కాబట్టి జూన్లో రిలీజ్ చేశారు. మరి ఇటువంటి ఎగ్జామ్లు అడుగుతాడండి.
ఇక్కడ చూడండి 2015 యూపీఎస్సి ఎగ్జామ్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి ప్రిలిమ్స్లో డైరెక్ట్గా అడిగాడు. డైరెక్ట్ క్వశ్చన్ అండి. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ని పీరియాడికల్గా ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆన్సర్ వరల్డ్ బ్యాంక్. నేను మళ్ళీ చెప్తున్నా కదా, యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ చూపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎగ్జామ్ పేపర్ సెట్టర్స్ అన్నీ చూసుకుంటారు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్, వివిధ రకాల సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా దే యాక్ట్ యాజ్ అ టెంప్లెట్, ఒక మోడల్ మాదిరి యాక్ట్ చేస్తాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ప్యారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6.4 కింద అధికారికంగా తన మొట్టమొదటి కార్బన్ క్రెడిట్ను జారీ చేసిన ఐక్యరాజ్య సమితి కార్బన్ మార్కెట్. ప్యారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6.4 కింద అధికారికంగా తన మొట్టమొదటి కార్బన్ క్రెడిట్ను జారీ చేసిన యునైటెడ్ నేషన్స్ కార్బన్ మార్కెట్. యునైటెడ్ నేషన్స్ కార్బన్ మార్కెట్ ఫర్ ద ఫస్ట్ టైం కార్బన్ క్రెడిట్ని ఇష్యూ చేసింది ప్యారిస్ అగ్రిమెంట్ కింద ఉండే ఆర్టికల్ 6.4లో. ప్యారిస్ అగ్రిమెంట్లోని ఆర్టికల్ 6.4 కింద. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ క్రెడిట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం చాలాసార్లు తెలుసుకున్నాం. కార్బన్ క్రెడిట్ అంటే ఇది జనరల్గా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కర్బన ఉద్గారాలను తగ్గించాలి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలి. మరి ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇవి కార్బన్ క్రెడిట్స్ని మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్లో కొలుస్తారు. మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్ని కనుక మనము విడుదల చేయడం తగ్గించామనుకోండి, 1 కార్బన్ క్రెడిట్ మనకు వస్తుంది. ఎన్విరాన్మెంట్లోకి 1 మెట్రిక్ టన్ను లేదా 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్ని కనుక మనము తగ్గించగలిగినట్టయితే మనకు 1 కార్బన్ క్రెడిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా వర్క్ చేస్తుందో తెలుసుకోవాలండి కార్బన్ క్రెడిట్ అనేది. తర్వాత నేను దీని గురించి చెప్తాను. ఇక్కడ ఫస్ట్ కార్బన్ క్రెడిట్ అనేది మీరు ఇక్కడ చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక ప్రాజెక్ట్ని, సోలార్ ప్రాజెక్ట్ని మనం అమలు చేస్తున్నాం అనుకుందాం. సోలార్ ప్రాజెక్టు టార్గెట్ ఇచ్చారు. అంటే సోలార్ ప్రాజెక్ట్ కాకపోయినా ఏదన్నా ఒక ఇండస్ట్రీ ఉంది అనుకుందాం. ఇండస్ట్రీలో కర్బన ఉద్గారాలను విడుదల చేసే టెక్నాలజీలు కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించే టెక్నాలజీలను వాడుతున్నారు అనుకుందాం. టార్గెట్ ఇచ్చారు ఆ ఇండస్ట్రీకి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే మీరు రిలీజ్ చేయాలి అని టార్గెట్ ఇస్తారు. కానీ ఆ కంపెనీ ఏం చేస్తుంది, 50 టన్నులు మాత్రమే విడుదల చేస్తుంది. అప్పుడు ఏంటి, ఇంకా 50 టన్నులు మనం మిగిలిపోతాము. అంటే మనకి 50 కార్బన్ క్రెడిట్లు వస్తాయి, 50 కార్బన్ క్రెడిట్స్. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకుందాం, అమెరికాలో ఒక కంపెనీ. ఆ కంపెనీకి టార్గెట్ 50 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే మీరు రిలీజ్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ ఇచ్చారు. ఈ కంపెనీ ఏం చేస్తుంది, 100 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. అంటే ఏంటి, ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయింది. వీళ్ళేమో సర్ప్లస్లో ఉన్నారు, వీళ్ళు డెఫిసిట్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు, ఈ ఇండియా కంపెనీకి 50 కార్బన్ క్రెడిట్లు వచ్చినాయి, వీళ్ళకేమో కార్బన్ క్రెడిట్లు లేవు. మరి ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ కార్బన్ క్రెడిట్లని ఈ అమెరికా కంపెనీకి మనం అమ్మొచ్చు. మనము ఈ కార్బన్ క్రెడిట్స్ని అమ్మొచ్చు, ఈ సర్టిఫికేట్స్ని. వీళ్ళు ఏం చేస్తారు, మనకి డబ్బులు ఇస్తారు. అగో ఇక్కడ మనీ ఉంది కదా, మనీ మనకి ఇస్తారు. దానివల్ల మనం ఇంకా హరిత ప్రాజెక్టులు, గ్రీన్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి ఆ డబ్బుల్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇది మీరు ఎన్విరాన్మెంట్లో చదువుతారండి. ప్యారిస్ డీల్లో భాగంగా ఆర్టికల్ 6.4 అంటారు డైరెక్ట్గా ఎగ్జామ్లో. మరి ఫస్ట్ టైం ఈ కార్బన్ క్రెడిట్ మెకానిజం ఎప్పుడు వచ్చింది అంటే క్యోటో ప్రోటోకాల్ ఉంది కదా, 1997లో క్యోటో ప్రోటోకాల్ని తీసుకొని వచ్చారు. ఈ క్యోటో ప్రోటోకాల్ 2005లో అమల్లోకి వచ్చింది. ఇట్లా ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో మీరు చదువుతారు ఇవన్నీ. క్యోటో ప్రోటోకాల్ జపాన్, రైట్. సో మరి ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం ఆర్టికల్ 9 ఆఫ్ ద ప్యారిస్ డీల్. ప్యారిస్ ఒప్పందంలో ఆర్టికల్ 9 ఏం చెప్తుంది, క్లైమేట్ ఫినాన్స్ గురించి మాట్లాడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం అందించాలి. డెవలప్డ్ కంట్రీస్ షుడ్ ప్రొవైడ్ క్లైమేట్ ఫినాన్స్ టు ద డెవలపింగ్ కంట్రీస్, దట్ ఈస్ క్లైమేట్ ఫినాన్స్. ఆర్టికల్ 9 ఆఫ్ ద ప్యారిస్ డీల్ 2015 COP21 ఫ్రాన్స్ ప్యారిస్లో జరిగింది, రైట్. సో ఆర్టికల్ 6.4 అంటేనే మీకు గుర్తు రావాలా ఏందని. మరి ఇప్పుడు ప్యారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6.4 కింద ఫస్ట్ టైం యుఎన్ కార్బన్ మార్కెట్ ఈ యొక్క కార్బన్ క్రెడిట్ని జారీ చేసింది. దేనికోసం అంటే మ్యాన్మార్లోని క్లీన్ కుకింగ్ ప్రాజెక్ట్ కోసం, మ్యాన్మార్ దేశంలోని క్లీన్ కుకింగ్ ప్రాజెక్ట్ కోసము జారీ చేశారు. రాసుకోండి. ఇక్కడ మీరు చూస్తే అగైన్ యూపీఎస్సి 2011 ప్రిలిమ్స్లో
కార్బన్ క్రెడిట్లకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పు అన్నాడు. ఏమన్నాడు? కార్బన్ క్రెడిట్ సిస్టమ్ అనేది క్యోటో ప్రోటోకాల్లో వచ్చింది అన్నాడు. క్యోటో ప్రోటోకాల్ ఇది కరెక్ట్. కార్బన్ క్రెడిట్స్ని కంట్రీలకు లేదా గ్రూప్స్కి ఇస్తారు, ఏ కంట్రీస్ అయితే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గిస్తాయో అన్నాడు. ఇది కరెక్టే. ఈ యొక్క కార్బన్ క్రెడిట్ సిస్టమ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల్ని తగ్గించాలి అన్నాడు. ఇది కరెక్టే. మరి ఇక్కడ ఒక స్టేట్మెంట్ వచ్చేసి కార్బన్ క్రెడిట్ల ధరలు అనేవి ఫిక్స్డ్ అన్నాడు. ఇక అవి ఫిక్స్డ్, ఆ కార్బన్ క్రెడిట్స్ యొక్క ప్రైజెస్ ధరలు అనేవి ఫిక్స్డ్ అన్నాడు. ఫిక్స్డ్ కాదు, ఇవి వోలటైల్. కార్బన్ క్రెడిట్ ధరలు అనేవి మారుతూ ఉంటాయి డిమాండ్ని బట్టి, అవి ఫిక్స్డ్ ప్రైజెస్ కాదు. ఆ పాయింట్ రాసుకోండి. సో కార్బన్ క్రెడిట్స్ అనేవి ఫిక్స్డ్ ప్రైస్ కాదు, వాటి ధరలు మారుతూ ఉంటాయి డిమాండ్ ఆధారంగా, మార్కెట్ డిమాండ్ బట్టి. సో ఇట్లా అండి, ఇవన్నీ మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసినప్పుడే మనం ఏంటంటే ఇక మనము ఇటున్నంత కాలము చెప్పినంత కాలం మనము న్యాయం చేయడానికి ప్రయత్నించాల. నెక్స్ట్ వన్, సోలార్-1 అంతరిక్ష వాతావరణాన్ని నిరంతరం పర్యవేక్షించే మొట్టమొదటి ప్రత్యేక ఉపగ్రహం. సోలార్-1 అంతరిక్ష వాతావరణాన్ని నిరంతరం పర్యవేక్షించే మొట్టమొదటి ప్రత్యేక ఉపగ్రహం. ఇది అమెరికాకు చెందిన శాటిలైట్ అండి, అమెరికాకు సంబంధించిన శాటిలైట్. మరి సోలార్-1 అమెరికాస్ ఫస్ట్ ఫుల్ టైమ్ స్పేస్ వెదర్ మానిటరింగ్ శాటిలైట్. అమెరికాస్ ఫస్ట్ ఫుల్ టైమ్ స్పేస్ వెదర్ మానిటరింగ్ శాటిలైట్. అమెరికా 2025 సెప్టెంబర్లో సోలార్-1 అనే ఒక అంతరిక్ష వాతావరణాన్ని పర్యవేక్షించే ఉపగ్రహాన్ని లాంచ్ చేసింది ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. ఇప్పుడు అది ఆపరేషన్లోకి వచ్చింది, అంటే అది ఇప్పుడు పనిచేయడం మొదలుపెట్టింది. మరి ఇక్కడ ఏం చేస్తుంది ఇది సోలార్-1 అనేది? ముఖ్యంగా సన్ నుంచి విడుదలయ్యే సోలార్ ఎమిషన్స్, ముఖ్యంగా సోలార్ స్టోమ్స్ ఏవైతే ఉంటాయో సౌరగాలులు, ఆ సౌరగాలుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది, అలర్ట్స్ ఇస్తుంది. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఆ సన్ నుంచి రిలీజ్ అయ్యే సోలార్ స్టోర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా డేంజరు, ముఖ్యంగా పవర్ గ్రిడ్స్కి, లేదంటే మన GPS వ్యవస్థలకి, మన యొక్క శాటిలైట్లకి ఆ సౌరగాలులు చాలా డేంజరు. మరి వాటిని ఎలా డిటెక్ట్ చేయాలి, వాటికి సంబంధించి గుర్తించి అవసరమైన అలర్ట్స్ ఇవ్వడానికే దీన్ని లాంచ్ చేసింది అమెరికా లాస్ట్ ఇయర్, సోలార్-1. మరి ఎవరు లాంచ్ చేశారంటే అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ. మరి ఇది సూర్యుడి నుంచి విడుదలయ్యే కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. సన్ నుంచి సోలార్ విండ్స్ విడుదలవుతాయి, వాటినే కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటారు, CMEs. అవి సన్ నుంచి విడుదలయ్యే చార్జ్డ్ పార్టికల్స్. ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్న డైరెక్ట్గా అడతాడు కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే ఏంటివి అంటాడు. మరి ఇక్కడ సోలార్-1 అంటే అబ్రివేషన్ ఏంటి? స్పేస్ వెదర్ అబ్జర్వేషన్ సట్ L1 టు అడ్వాన్స్డ్ రెడీనెస్ అబ్రివేషన్. ఇది లాంచ్ చేసింది 24 సెప్టెంబర్ 2025 స్పేస్ ఎక్స్కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. మరి ఇక్కడ L1 అంటే ఏంటి? లాగ్రాంజ్ 1 పాయింట్ అంటారు. ఈ సోలార్-1 అనే శాటిలైట్ని L1 అనే లాగ్రాంజ్ 1 అనే పాయింట్ వద్ద ఆ శాటిలైట్ని ఏర్పాటు చేశారు, అక్కడ ఉంచారు దాన్ని. L1 అంటే ఏంటి? సూర్యుడికి భూమికి మధ్యలో ఉండే ఒక పాయింట్. ఈ L1 పాయింట్ అనేది ఎర్త్ నుంచి 1.6 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఒక చిన్న ట్రిక్ అండి. మనం సూర్యుడిని స్టడీ చేయడానికి మనం మొట్టమొదటిసారిగా ఒక మిషన్ని లాంచ్ చేసాం. ఏంటిది? ఆదిత్య L1. ఎప్పుడు లాంచ్ చేసాం? 2023లో. ఏ రాకెట్ ద్వారా? PSLV C-57. ఇక్కడ ఆదిత్య L1 ఇండియాస్ ఫస్ట్ మిషన్ టు స్టడీ ద సన్. ఏ రాకెట్ అంటే PSLV C-57. ఇక్కడ 57 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 7 అంటే ఏంటి? సూర్యునికి సప్తరథాలు ఉంటాయి కదా, సప్తరథ సారథి సూర్యుడు. MS ధోని జెర్సీ నెంబర్ ఎంత అండి? 7. MS ధోని సారథి కదా, సో అట్లా గుర్తుపెట్టుకోండి. C-57 ఈజీ గుర్తుండిపోతాయి. ఆదిత్య L1 అట్లా. నెక్స్ట్ వన్, IITs. తాగునీటిలో ఆర్సెనిక్ను గుర్తించే పరికరాన్ని అభివృద్ధి చేసిన IIT భువనేశ్వర్. డ్రింకింగ్ వాటర్లో ఆర్సెనిక్ని డిటెక్ట్ చేయడం కోసం ఒక హ్యాండ్ హెల్డ్ డివైస్ని డెవలప్ చేసింది IIT భువనేశ్వర్, ఒడిషా. మరి ఇక్కడ డ్రింకింగ్ వాటర్లో మనకి ఆర్సెనిక్ ఉంటే చాలా డేంజర్. ముఖ్యంగా గ్రౌండ్ వాటర్లో ఆర్సెనిక్ అనే పొల్యూటెంట్, కాలుష్యకారకం ఉంటే చాలా వ్యాధులు వస్తాయి. కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతాయి, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, అన్ని అవయవాలు దెబ్బతింటాయి.
సో మరి ఆ ఆర్సెనిక్ని గుర్తించడం కోసం ఐఐటి భువనేశ్వర్ ఒక హ్యాండ్ హెల్డ్ డివైస్ని డెవలప్ చేసింది. దాని పేరే ఆర్సెన్ సేఫ్ అనే ఒక పరికరం. మరి ఇక్కడ సింపుల్గా మీరు వాటర్ పొల్యూషన్కి లింకప్ చేసుకోవాలా, నీటి కాలుష్యం ఎన్విరాన్మెంట్లో. ఆర్సెనిక్ అనేది ఒక ఓడర్లెస్ మెటల్. అంటే ఏంటి, దానికి వాసన ఉండదు, టేస్ట్లెస్, రుచి ఉండదు, ఎర్త్ క్రస్ట్లో ఉంటుంది భూభాగంలో. ఆర్సెనిక్ కనుక మన బాడీలో ఎక్కువైపోయింది అనుకో, మన బాడీలో ఎక్కువైపోతే ఆర్సెనికోసిస్ అనే ఒక వ్యాధి వస్తుంది. ఆర్సెనికోసిస్ అంటే ఏం లేదు, ఇక స్కిన్ డిజార్డర్సు, చర్మ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, కార్డియోవాస్కులర్ డిసీజెస్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నాడీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్స్, ఇటువంటి వస్తాయి. నెక్స్ట్ వన్, టర్కీలో తదుపరి భారత రాయబారిగా రుద్ర గౌరవ్ శ్రేష్ఠ్. టర్కీ కంట్రీ, దీన్ని తుర్కీ అంటారు. ఇప్పుడు తుర్కీ కంట్రీలో ఇండియా యొక్క అంబాసిడర్గా ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ రుద్ర గౌరవ్ శ్రేష్ఠ్ గారిని విదేశాంగ మంత్రిత్వ శాఖ నియమించింది. తుర్కీ కంట్రీలో ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్గా రుద్ర గౌరవ్ శ్రేష్ఠ్ గారిని అపాయింట్ చేసింది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. మరి ప్రస్తుతం ఈయన ఇరాన్ కంట్రీలో భారత రాయబారిగా ఉన్నారు. ప్రెసెంట్ ఈయన 1999 బ్యాచ్కి చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్. జనరల్గా భారత రాయబారుల్ని ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్స్ని నియమిస్తారు. కానీ మనం ఇటీవల డిస్కస్ చేసుకుందాం, ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడిని ఒక దేశానికి భారత రాయబారిగా నియమించారు. అతని పేరేంటి, దినేష్ త్రివేది. ఇతను యాక్చువల్లీ మాజీ యూనియన్ రైల్వేస్ మినిస్టర్, మాజీ కేంద్ర రైల్వే మంత్రి, వెస్ట్ బెంగాల్కి చెందినవారు. ఈయన్ని ఇప్పుడు బంగ్లాదేశ్లో భారతదేశ రాయబారిగా నియమించింది భారత ప్రభుత్వం. బంగ్లాదేశ్లో ఇండియాస్ అంబాసిడర్గా అపాయింట్ చేసింది దినేష్ త్రివేది. ఇట్లా ఈయన బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్కే జోజిలా టన్నెల్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మరి జోజిలా టన్నెల్ని ఎక్కడ నిర్మించారు, దీని లెంగ్త్ ఎంత, దీని ప్రాముఖ్యత ఏంటి, ఎవరు నిర్మించారు, అటువంటి బేసిక్ థింగ్స్. ఇక బాన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే జర్మనీలోని బాన్లో జరిగింది. నిన్నటి క్వశ్చన్కి సమాధానము UNFCCC కింద జరిగిన సమావేశం ఇది. ఇక G77 గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. G77 అంటే యునైటెడ్ నేషన్స్లో డెవలపింగ్ కంట్రీస్ యొక్క కూటమి, అభివృద్ధి చెందుతా ఉన్న దేశాల కూటమి, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి కూటమిది. ఇది ఐక్యరాజ్య సమితిలో అభివృద్ధి చెందుతా ఉన్న దేశాల అతిపెద్ద కూటమి, లార్జెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ కోయలిషన్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. 1964లో ఏర్పాటైంది. ఇది ఏర్పాటైనప్పుడు ఇది కేవలం 77 కంట్రీలే. ఇప్పుడు 134 అభివృద్ధి చెందుతా ఉన్న దేశాలు ఉన్నాయి. ఇందులో ఇండియా మెంబరు, చైనా మెంబర్ కాదు. దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, అమెరికా. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. స్వదేశీ AI మోడల్ వర్య, ఐస్ గ్లోబల్ పీస్ ఇండెక్స్, 13th బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరం, రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా 2024, 11th మీటింగ్ ఆఫ్ ద గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్, ఇండియాస్ టాప్ కంటైనర్ పోర్ట్, రాష్ట్రంలో 3 దశల్లో ఫిన్లాండ్ విధానాల అమలు, వరల్డ్ బ్యాంక్ గ్రోత్ ఎస్టిమేట్స్, ప్యారిస్ ఆర్టికల్ 6.4, SolarOne అమెరికా, IIT భువనేశ్వర్ ఆర్సెనిక్ని గుర్తించే పరికరం అభివృద్ధి, టర్కీలో తదుపరి భారత రాయబారిగా రుద్ర గౌరవ్ శ్రేష్ఠ్. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.